సంప్ టు ట్యాంక్ అనే మోడల్ని వైర్లెస్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వాటర్ ట్యాంకు. ఈ వాటర్ ట్యాంకు మనకి 4 లెవెల్స్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మన వాటర్ ట్యాంక్లో సెన్సర్స్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తామనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం కామన్ సెన్సర్ అనేది ఇన్స్టాల్ చేస్తాము, అది లో లెవెల్లో. తర్వాత 25% దగ్గర ఒక సెన్సార్ ఇన్స్టాల్ చేస్తాము, 50% దగ్గర ఒక సెన్సార్ ఇన్స్టాల్ చేస్తాము, 75% దగ్గర ఒక సెన్సార్ ఇన్స్టాల్ చేస్తాము, 100% దగ్గర మరో సెన్సార్ ఇన్స్టాల్ చేస్తాము. ఈ 4 సెన్సారు ట్యాంక్లోనే ఇన్స్టాల్ చేస్తాము. ఇంకొక మరో సెన్సార్ ఉంది, అదే డ్రై రన్ సెన్సార్. డ్రై రన్ సెన్సార్ అనేది ఎక్కడైతే మన ట్యాంకులో వాటర్ పడుతుందో ఆ ప్లేస్లో, ఆ పొజిషన్లో ఆ డ్రై రన్ సెన్సార్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. ఈ సెన్సర్స్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది కూడా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ట్యాంక్ సెన్సార్. ఇప్పుడు ఇక్కడ మనకు సంప్ ఉంది. ఈ సంపులో మనకి 4 సెన్సర్స్ ఇన్స్టాల్ చేస్తాం సంపులో. అందులో వచ్చేసి కామన్ సెన్సార్, లో లెవెల్ సెన్సార్, మిడ్ లెవెల్ సెన్సార్, ఫుల్ సెన్సార్. ఈ 3 లెవెల్ సెన్సార్స్ మనం ఇన్స్టాల్ చేస్తాము. ఇప్పుడు సంపులో సఫిషియెంట్ వాటర్ ఉంది. సంప్ ఇక్కడ ఫుల్ అనేది చూపిస్తుంది మనకి. ఇక్కడ సంపులో లో లెవెల్ సెన్సార్, మిడిల్ లెవెల్ సెన్సార్, ఫుల్ లెవెల్ సెన్సార్ అనేది ఈ 3 సెన్సార్లు ఈ సంపులో ఆల్రెడీ నీళ్ళల్లో మునిగి ఉన్నాయి. ఇప్పుడు మోటార్ అనేది ఆఫ్ ఉంది. ఎందుకనంటే ట్యాంకులో 4 లెవెల్ సెన్సార్స్ మనకి ట్యాంకులో మునిగి ఉన్నాయి. అంటే ట్యాంక్ ఫుల్గా ఉంది. ఇక్కడ ట్యాంక్ ఫుల్గా ఉంది, సంప్ ఫుల్గా ఉంది. సో ఇక్కడ మోటార్ అనేది మనకి ఆన్ కాలేదు. ఈ మోటార్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 100 లెవెల్ సెన్సార్ అనేది మనకి స్లోగా మన ఇంట్లో వాటర్ని యూజ్ చేస్తున్న కొద్దీ 100 లెవెల్ సెన్సార్ అనేది స్లోగా బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన వాటర్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది ట్యాంకులో. ఈ 100 లెవెల్ కన్నా వాటర్ లెవెల్ తగ్గంగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన కంట్రోల్ డివైస్లో 100 లెవెల్ అనేది ఇండికేషన్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఈ 100 లెవెల్ సెన్సార్ అనేది ఆల్రెడీ 100 లెవెల్ సెన్సార్ కన్నా వాటర్ అనేది తగ్గింది. ఇప్పుడు మీకు 75 లెవెల్ సెన్సార్, మన వాటర్ యూజ్ చేసిన కొద్దీ ఈ 75% సెన్సార్ కన్నా వాటర్ అనేది డౌన్ అవుతుంది. ఎప్పుడైతే 75% సెన్సార్ కన్నా వాటర్ డౌన్ అయిందో ఆటోమేటిక్గా మన కంట్రోల్ డివైస్లో కూడా 75% ఇండికేషన్ అనేది ఆఫ్ అవుతుంది. సో నెక్స్ట్ 50%. ఎప్పుడైతే మనం వాటర్ వాడిన కొద్దీ 50% సెన్సార్, ఎప్పుడైతే 50% సెన్సార్ కన్నా వాటర్ తగ్గిందో ఆటోమేటిక్గా మన కంట్రోల్ డివైస్లో కూడా 50% సెన్సార్ అనే ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే ఆఫ్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మోటార్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది అని అర్థం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మోటార్ అనేది మన సంపులో సఫిషియెంట్ వాటర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆన్ చేసుకుంటుంది మన వైర్లెస్ డివైస్. సో మన ట్యాంక్ దగ్గర వైర్లెస్ డివైస్ అనేది మనం ఇన్స్టాల్ చేసాము. ఈ వైర్లెస్ డివైస్ ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ డిక్రీజ్ అయిన కొద్దీ ఆ వైర్లెస్ డివైస్ మన కంట్రోల్ డివైస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందో దానికి తగ్గట్టే మన కంట్రోల్ యూనిట్లో ఎల్ఈడీస్ అనేది ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 50% కన్నా తగ్గింది. ఎప్పుడైతే తగ్గిందో ఆ పైన ఉన్న వైర్లెస్ డివైస్ మన కంట్రోల్ డివైస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 50% ఎల్ఈడి అనేది ఆఫ్ అయ్యింది. ఇప్పుడు ఆఫ్ అయ్యి మోటార్ని స్టార్ట్ చేసుకుంటుంది. అది కూడా సంపులో నుంచి ఒక సిగ్నల్ వస్తుందన్నమాట. సంపులో ఒక వైర్లెస్ డివైస్ అనేది ఇన్స్టాల్ చేసాం కదా, ఆ వైర్లెస్ డివైస్ అనేది సంపులో నుంచి సిగ్నల్ కంట్రోల్ యూనిట్కి పాస్ చేస్తుంది. నా దగ్గర సఫిషియెంట్ వాటర్ ఉంది సంపులో అని. ఎప్పుడైతే సిగ్నల్ పాస్ అయిందో ఆటోమేటిక్గా మోటార్ని స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మోటార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి మోటార్ అనేది స్టార్ట్ అయింది. బట్ మోటార్ స్టార్ట్ అయింది కానీ సంపులో సఫిషియెంట్ వాటర్ ఉంది, ట్యాంక్లో 50% తగ్గింది. ఇప్పుడు మోటార్ స్టార్ట్ అయింది బట్ ఫ్లో అనేది ఫ్లో అవ్వకుండా మోటార్ రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు సపోజ్ సంపులో సఫిషియెంట్ వాటర్ ఉంది, మోటార్ స్టార్ట్ అయింది, పైకి ఫ్లో అవ్వట్లేదు వాటర్. ఎప్పుడైతే ఫ్లో అవ్వట్లేదో కొన్ని కండిషన్స్లో ఎయిర్ లాక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎయిర్ లాక్ అయిందో ఈ మోటార్ అనేది ఆటోమేటిక్గా రన్నింగ్లో ఉన్నా సరే వాటర్ అనేది పైకి ట్యాంక్లోకి ఫ్లో చేయదు. ఈ కండిషన్లో ఏమవుతుందంటే పైన మనం ఆల్రెడీ డ్రై రన్ సెన్సర్ అనేది ఇన్స్టాల్ చేసాం. ఈ డ్రై రన్ సెన్సర్ ఏంటంటే 3 మినిట్స్ చెక్ చేసుకుంటుంది. 3 మినిట్స్లో కనుక వాటర్ పైన రీచ్ కాకపోతే ఆటోమేటిక్గా మోటార్ని స్టాప్ చేస్తుంది. స్టాప్ చేసి మన డివైస్లో చూసారా మోటార్ ఆన్ చేసిన తర్వాత మనకి మోటార్ ఆన్ ఇండికేషన్ అనేది వచ్చింది చూసారా, ఆ మోటార్ ఆన్ ఇండికేషన్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయ్యి ఆ గ్రీన్ కలర్ మోటార్ ఆన్ ఇండికేషన్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. అది స్టాప్ అయ్యి ఆటోమేటిక్గా రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయ్యి ఎవ్రీ 10 సెకండ్స్కి బీప్ ఇస్తూ ఉంటుంది. ఈ బీప్ వల్ల ఏమవుతుందంటే అక్కడున్న క్లయింట్స్ కానీ ఓనర్స్ కానీ క్లియర్గా తెలుస్తుంది. ఈ బీప్ రావడం వల్ల ఏంటంటే మోటార్ డ్రై రన్ అయిందని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో డ్రై రన్ ఎలాగైందో చూసారు కదా మీరు. ఇప్పుడు వాటర్ నిజంగానే ఫ్లో అవుతుంది అనుకోండి, అది ఎట్లా అవుతుందో చూద్దాం. ఇప్పుడు 50% కన్నా తగ్గింది, సంప్లో సఫిషియెంట్ వాటర్ ఉంది, మన డివైస్ మోటార్ని ఆన్ చేసింది. ఆన్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు పైన వాటర్ సెన్స్ అయింది. ఎప్పుడైతే వాటర్ సెన్స్ అయిందో వాటర్ ఫ్లో ఇండికేషన్ అనేది పైప్లోంచి వెళ్తున్నట్టు చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మన కంట్రోల్ డివైస్లో కూడా
వాటర్ ఫ్లో ఇండికేషన్ అనేది చూపిస్తుంది మీకు. ఈ టైంలో మీకు స్లోగా వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ట్యాంక్లో. ఎప్పుడైతే వాటర్ అనేది ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా స్లోగా వాటర్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు స్లోగా 50% సెన్సార్కి తగిలింది వాటర్. ఎప్పుడైతే టచ్ అయిందో వాటర్ అనేది ఆటోమేటిక్గా మన కంట్రోల్ డివైస్లో కూడా 50 LED అనేది ఇండికేషన్ అనేది గ్లో అయ్యింది. ఇప్పుడు స్లోగా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు 75%కి టచ్ అయింది వాటర్. ఎప్పుడైతే వాటర్ టచ్ అయిందో ఆటోమేటిక్గా మన కంట్రోల్ డివైస్లో కూడా 75% LED అనేది ఇండికేట్ అయింది. ఇప్పుడు స్లోగా 100%కి టచ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పైన ఉన్న వైర్లెస్ డివైస్ మన కంట్రోల్ డివైస్కి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ అయింది, ప్లీజ్ స్టాప్ చేయి మోటార్ అని. 100 అనేది టచ్ అవ్వబోతుంది. టచ్ అయింది. టచ్ చేయగానే ఏంటంటే పైన ఉన్న సిగ్నల్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ యూనిట్కి ఇన్ఫార్మ్ చేసింది, ఆల్రెడీ వాటర్ ట్యాంక్ ఫుల్ అయింది అని. ఇప్పుడు ఏమవుతుందంటే మన కంట్రోల్ డివైస్ అనేది మోటార్ని స్టాప్ చేసింది. ఇది ఒక కండిషన్ అనమాట. ఇంకో కండిషన్లో ఏమవుతుందంటే 50% ట్యాంక్ 50% కన్నా తగ్గింది. సంపులో సఫిషియెంట్ వాటర్ ఉంది, వాటర్ ఫ్లో కూడా అవుతుంది పైకి ట్యాంక్లోకి. కానీ ఈ సందర్భంలో మనకి ట్యాంక్ ఫుల్ అవ్వకుండా సంపు ఖాళీ అయితే చూడండి, సంపు స్లోగా ఖాళీ అవుతుంది. సంపులో ఫుల్ అన్న లెవెల్ కన్నా తగ్గింది వాటర్. ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా ఈ సంపులో ఉన్న డివైస్ మన కంట్రోల్ యూనిట్కి ఇన్ఫార్మ్ చేసింది. సో ఫుల్ అనే ఇండికేషన్, సంపులో ఉన్న ఫుల్ ఇండికేషన్ అనేది ఆగిపోయింది. స్లోగా వాటర్ తగ్గుతుంది చూడండి సంపులో వాటర్. ఎప్పుడైతే వాటర్ ఆఫ్ సంప్ సెన్సార్ కన్నా తగ్గిందో, ఎప్పుడైతే సంపులో వాటర్ ఇంకా డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఆల్రెడీ సంపులో ఉన్న మోటార్ వాటర్ని లిఫ్ట్ చేస్తుంది ట్యాంక్లోకి. స్లోగా వాటర్ తగ్గుతుంది. ఇప్పుడు సంపులో ఆఫ్ సంపు కన్నా ఇంకా తగ్గింది. ఎప్పుడైతే తగ్గిందో ఈ కంట్రోల్ డివైస్ ఏదైతే సెన్సార్ డివైస్ వైర్లెస్ సంప్ సెన్సార్ ఉందో అది ఆటోమేటిక్గా కంట్రోల్ యూనిట్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేసిందో ఆటోమేటిక్గా సంపులో ఉన్న ఆఫ్ ఇండికేషన్ అనేది కూడా ఆఫ్ అయ్యింది. ఎందుకంటే తగ్గింది వాటర్ లెవెల్, ఇంకా మోటార్ రన్నింగ్లోనే ఉంది. ఎప్పుడైతే సంపులో వాటర్ కంప్లీట్గా తగ్గిందో ఆటోమేటిక్గా ఏంటంటే సంపులో వాటర్ అయిపోయినట్టు. అప్పుడు మోటార్ ఆటోమేటిక్గా కూడా స్టాప్ అవుతుంది. ఒకటి డ్రై రైన్ అయినా మోటార్ స్టాప్ అవుతుంది, ట్యాంక్ ఫుల్ అయినా స్టాప్ అవుతుంది. నెక్స్ట్ సంపులో వాటర్ అయిపోయినా సరే మన డివైస్ మోటార్ని స్టాప్ చేస్తుంది. ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్ వైర్లెస్ కంట్రోలర్.